పాత కట్టడాలపై నూతన అక్రమ కడ్డాలంట. ఇదిగో పాతది, దానిపైన ఇంకో బిల్డింగ్ పడిపోతుంది. అడుగడుగున అక్రమ కడ్డాలు పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు. జిహెచ్ఎంసీ నిబంధనలు గాలికి వదిలేస్తున్న నిర్మాణదారులు. సికింద్రాబాద్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అడుక్కు అక్రమ నిర్మాణం పుట్టుకొస్తున్న అధికారుల చలనం లేదని, వందల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా చూసినట్టు వ్యవహరిస్తున్న ప్రజలు మండిపడుతున్నారు. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో సర్కిల్ పరిధిలో అక్రమ కడ్డాల జాతర కొనసాగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని మేడిబావి గ్రంథాలయం ఎదురుగా ఒక నిర్మాణదారుడు పాత భవనంపై నూతనంగా 2 అంతస్తుల అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణ విషయంలో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చిన జిహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదులు అందిన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వారాసిగూడలోని గొల్లపొల్లయ్య బావి, పోచమ్మ టెంపుల్ వీధిలోని ఒక నిర్మాణదారుడు G+2 అనుమతి తీసుకొని అదనంగా 2 అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. ఈ అక్రమ నిర్మాణ విషయంలో కూడా ఫిర్యాదులు అందిన జిహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో జిహెచ్ఎంసీ అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు మామూళ్ళు అందిన అక్రమ నిర్మాణాలపై కన్నెత్తి చూడటం లేదని, వారికి మామూళ్ళు అందని అక్రమ నిర్మాణాలకు ఆగమేఘాల మీద వెళ్ళి సీజ్ చేస్తున్నారంట. అదండి, ఎవరైతే మామూలు ఇస్తారో వాళ్ళని పట్టించుకోవట్లేదంట, మామూలు ఇవ్వని వాటికి మాత్రం ఆగమేఘాలపై సీజ్ చేస్తున్నారంట. పనిచేస్తున్నారు కానీ ఎవరైతే లంచం ఇస్తున్నారో వాడికి ఫేవర్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పలు నిర్మాణాలను జిహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదులు అందాయని సీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ అధికారులు సీజ్ వేసిన 2-3 రోజుల తర్వాత అక్రమ నిర్మాణదారులు ఆ సీజన్ తొలగించి యథావిధిగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళని ఏమైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు కావచ్చు. సీజ్ చేసి చేతులు దులుపుకోవడం కాదని, అక్రమ నిర్మాణాల విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపి పూర్తిగా నేలమట్టం చేయాలని స్థానికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 అక్రమ నిర్మాణాల విషయంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఏముందంటే సీజ్ చేస్తారు. సీజ్ కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళు మాటినుంటారు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళి అధికారులు వెళ్ళి ఒక డీల్ మాట్లాడతారు. బాబు నువ్వు ఇది కడుతున్నావమ్మా, నాకు ఇంత డబ్బు ఇవ్వని చెప్తారు. వాడు ఎవరైనా ఉంటాడు, సరే సీజ్ ద షిప్ అన్నట్టుగా సీజ్ ద బిల్డింగ్ అంటారు సినిమా లెవెల్లో పవన్ కళ్యాణ్ స్టైల్లో. తర్వాత వాళ్ళు వెళ్ళి సరే అంత కాదు ఇంత తీసుకోండి, ఫుల్ బాటిల్ తీసుకోండి, అట్లా అంటే ఎట్లా మనం సర్దుకోవాలి కదా అని ఒక డీల్ మాట్లాడితే సరే 2 రోజులు అట్లా నుంచి తర్వాత పైకేసుకొని మీ పని మీరు చేసుకోండి అని చెప్తారు. ఇది మన అధికారుల పనితీరు.